హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను 3 రకాల శీతల పానీయాలని మీకు చూపించబోతున్నాను. ఈ వేసవి కాలంలో మనకి సహజంగానే ఒంట్లో వేడి అనేది పెరిగిపోతుంది. ఈ శీతల పానీయాలు మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గించి డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. తప్పకుండా ఈ వేసవి కాలంలో ఈ 3 రకాల ఫ్రూట్ జ్యూసెస్ ట్రై చేయండి. ఫస్ట్ వెరైటీ జ్యూస్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అండి. మీ అందరికీ తెలిసిందే వాటర్ మిలన్ అనేది మన శరీరంలో వేడిని చాలా బాగా తగ్గిస్తుందని. వేసవి కాలంలో వాటర్ మిలన్స్ చాలా బాగా దొరుకుతూ ఉంటాయి. బయట మనకి అవైలబుల్‌గా దొరుకుతాయి. కంపల్సరీ సమ్మర్ సీజన్‌లో మీ డైలీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నో వైటమిన్స్, మినరల్స్‌తో కూడిన ఈ వాటర్ మిలన్‌లో అత్యధికంగా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. 70% వరకు వాటర్ కంటెంట్‌తో నిండిన ఈ వాటర్ మిలన్‌ని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేటెడ్ అవ్వకుండా హైడ్రేటెడ్‌గా చాలా బావుంటుంది. ఇప్పుడు వాటర్ మిలన్స్‌ని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ కలిపి నేనైతే 1 కప్ వరకు వాటర్ మిలన్ పీసెస్‌ని తీసుకుంటున్నాను. సీడ్స్‌తో సహా తీసుకొని ఇలా మిక్సీ జార్‌లో యాడ్ చేయండి. ఇందులో 2 స్పూన్ల షుగర్‌ని వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేయండి. నిమ్మరసాన్ని పిండిన తర్వాత గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. లెమన్ జ్యూస్ మనం యాడ్ చేసాం కాబట్టి ఒక్కసారి స్పూన్‌తో మిక్స్ చేసుకోండి. అలానే ఇందులో 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ వెరైటీ ఆరెంజ్ జ్యూస్ కోసం ఇలా 2 ఆరెంజెస్‌ని తీసుకోండి. తీసుకొని తొక్క తీసేసి ఇలా మధ్య పార్ట్ ఉంటుంది కదా, మనకి సీడ్స్ అనేవి ఎక్కువగా ఆ ప్లేస్లో ఉంటాయి. ఆ పార్ట్ని తొలగించేయండి. సీడ్స్ వల్ల మనకి జ్యూస్ అనేది చేదుగా వస్తుంది కాబట్టి ముఖ్యంగా సీడ్స్ని తీసేసేయండి. ఇలా తీసుకొని వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఆరెంజెస్‌లో అత్యధికంగా వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. దాంతోపాటు ఎన్నో వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అంతేకాదండి, శరీరంలో అధిక వేడిని తగ్గించే గుణం కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇవి నాకు 1 బౌల్ వరకు ఆరెంజ్ పీసెస్ అనేవి వచ్చాయి కదా, వీటిని మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని 1 స్పూన్ షుగర్‌ని యాడ్ చేసి కొంచెం చిల్డ్ వాటర్‌ని వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయండి. మనకి ఈ జ్యూసెస్ వల్ల దాహం తీరడమే కాకుండా ఎన్నో వైటమిన్స్, మినరల్స్ మన శరీరానికి అంది మనం ఎనర్జీ లూజ్ అవ్వకుండా చేస్తాయన్నమాట. ఇలా మనం గ్లాస్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాక థర్డ్ వెరైటీ జ్యూస్‌ని నేను చూపిస్తానండి. థర్డ్ వెరైటీ సమ్మర్ డ్రింక్ కోసం ఒక గ్లాస్‌లో 2 స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేయండి. అలానే ఒక కంప్లీట్ లెమన్‌ని 2 చెక్కల వరకు పిండేసుకొని గ్లాస్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నన్నారి షరబత్ అంటాం కదా, సుగంధి అని కూడా అంటూ ఉంటారు. ఆ ఎసెన్స్ అనేది బయట ఇలా షాప్స్‌లలో అమ్ముతారండి. ఆయుర్వేదం షాప్స్‌లలో కానీ బయట షాప్స్‌లలో కానీ అవైలబుల్‌గా ఉంటుంది. ఇది సుగంధి రూట్స్‌ని ఒక ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తారు ఈ డ్రింక్‌ని. ఈ ఎసెన్స్‌ని తీసుకొని 2 స్పూన్స్ యాడ్ చేసి చిల్డ్ వాటర్‌ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. అంతేనండి, ఈ 3 రకాల శీతల పానీయాలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఫైనల్‌గా ఒక 1 స్పూన్ వరకు వాటర్ మిలన్ పీసెస్‌ని వాటర్ మిలన్ జ్యూస్‌లో మిక్స్ చేయండి. తాగేటప్పుడు బాగుంటుంది. వీటిలో మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్‌ని కానీ ఐస్ క్రష్‌ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా సమ్మర్ వేడిని తగ్గించి బాడీని చల్లబరిచే ఈ 3 రకాల జ్యూస్ రెసిపీస్‌ని
తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. అండ్ ఈ సమ్మర్ డ్రింక్స్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని. ఈ సమ్మర్ డ్రింక్స్‌లో షుగర్‌ని టేస్ట్ కోసం యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే హనీని గానీ, పటిక బెల్లం పౌడర్‌ని గానీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బాయ్.